మనలో చాలామంది ఈ పిఎంఈజీబీ స్కీమ్ అండర్లో కొత్తగా బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. బట్ మన మైండ్లో చాలా డౌట్స్. నెక్స్ట్ ఇయర్ 2026 కల్లా ఈ స్కీమ్ అనేది ఎండ్ అవుతుందని, అండ్ మీరు ఎంత అప్లై చేసినా సరే ఈ స్కీమ్ అండర్లో మీకు లోన్ రాదని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ మనం ఏ విధమైన ప్రాసెస్ని పర్ఫెక్ట్గా ఫాలో అయితే లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుంటాం. అండ్ అలానే కొత్త అప్డేట్స్ ఏవేవి వచ్చాయో కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో పర్ఫెక్ట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే బెల్ సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. సో ఈ స్కీమ్ అనేది ఎవరైతే కొత్తగా బిజినెస్ని స్టార్ట్ చేద్దాం, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయినా పర్లేదు, లేక సర్వీస్ ఆర్ ట్రేడింగ్ సెక్టర్ అయినా పర్లేదు, ఎవరైతే ఈ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ అండర్లో మీకు లోన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ పిఎంఈజీబీ స్కీమ్ అనేది అండర్ కేవీఐసి అంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ అండర్లో మీకు ఈ స్కీమ్ అండర్లో మీకు లోన్ రావడం జరుగుతుంది. అండ్ చాలామంది ఎగ్జిస్టింగ్గా బిజినెస్ ఉన్న వాళ్ళకి ఈ పిఎంఈజీబీ లోన్ అనేది రాదండి. ఎవరైతే కొత్తగా బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అండర్లో లోన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ స్కీమ్కి సంబంధించి లైక్ కీ ఫ్యాక్టర్స్, సో మీరు ఎంత లోన్ వరకు అప్లై చేయొచ్చో ఇప్పుడు చూసుకుందాం. సో ఈ పిఎంఈజీబీ అండర్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి వచ్చేసరికి అప్ టు 50 lakhs వరకు మీకు లోన్ రావడం జరుగుతుంది. అండ్ అలానే సర్వీస్ ఆర్ ట్రేడింగ్ బిజినెస్లోకి వచ్చేసరికి మీకు అప్ టు 20 lakhs వరకు అయితే మీకు లోన్ అమౌంట్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ స్కీమ్కి సంబంధించి సబ్సిడీ వైజ్గా చూసుకుంటే ఎవరైతే రూరల్ ఏరియాస్ అంటే విలేజెస్లో ఉంటున్నారో అందులో జనరల్ కేటగిరీ వచ్చేసరికి అప్ టు 25% మీకు సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీ కేటగిరీస్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి అప్ టు 35% సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది, ఎవరైతే విలేజ్ సైడ్ వాళ్ళు లోన్ని అప్లై చేసుకున్న వాళ్ళకి. అండ్ ఎవరైతే సిటీస్ అంటే అర్బన్ ఏరియాస్లో ఉంటున్నారో జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసరికి అప్ టు 15% సబ్సిడీ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఎవరైతే లైక్ స్పెషల్ కేటగిరీస్ ఉన్నారు కదా వాళ్ళకి వచ్చేసరికి అప్ టు 25% అయితే వాళ్ళకి సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. అండ్ కాంట్రిబ్యూషన్ వైజ్గా చూసుకుంటే లైక్ మీరు ఒక 10 లక్షలతోని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో దాని పరంగా చూసుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళు 10% వాళ్ళ కాంట్రిబ్యూషన్ కింద మీరు బ్యాంక్లో మీరు లోన్ని అప్లై చేసే ముందు చూపించాల్సి ఉంటుంది. అంటే 10 లక్షల లోన్కి మీరు వెళ్తే 10% అంటే ₹1,00,000 మీ అకౌంట్లో చూపించాల్సి ఉంటుంది. అండ్ అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీ కేటగిరీ వాళ్ళైతే 5% అంటే 50,000 మీరు లోన్ చూపిస్తే మీకు 10 లక్షల వరకు లోన్ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ స్కీమ్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా పరంగా చూసుకుంటే మీ ఏజ్ వచ్చేసరికి అబోవ్ 18+ ఉంటేనే ఈ లోన్కి మీకు అప్లై చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి 8th పాస్ అయి ఉంటే సరిపోతుంది, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సర్వీస్ బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఈ లోన్కి అప్లై చేసుకుందాం అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ 5 కంపల్సరీగా మీరు ఈ యొక్క అప్లై చేసినప్పుడు కంపల్సరీగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పిఎంఈజీబీ స్కీమ్కి సంబంధించి ఇప్పటి వరకు మనం ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, పిఎంఈజీబీ స్కీమ్ అంటే ఏంటి, సో కీ పాయింట్స్ ఏంటో తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏ విధమైన ప్రాసెస్ని కరెక్ట్గా ఫాలో అయితే లోన్ వచ్చే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయో తెలుసుకుందాం. సో ముందుగా మీరు అందరూ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మీరు ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయకుండా మీ డీటెయిల్స్ అనేవి డైరెక్ట్గా మీరు ఏం చేయకుండా బ్యాంక్కి వెళ్ళి నాకు పిఎంఈజీబీ స్కీమ్ అండర్లో లోన్ కావాలి, నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాము అంటే వాళ్ళు లేదని చెప్పేస్తున్నారు. సో ఆ విధంగా మీరు ఎన్నిసార్లు వెళ్ళినా సరే వాళ్ళు లేదు, ఈ స్కీమే లేదని చెప్తారు తప్ప మీరు ఎన్రోల్ చేయండి అని మాత్రం చెప్పరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ పిఎంఈజీబీ స్కీమ్కి సంబంధించి ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళండి. అంటే పిఎంఈజీబీ పోర్టల్లోకి వెళ్ళి మీరు అక్కడ అప్లికేషన్ ఫిల్అప్ చేయండి. సో అక్కడ కొత్తగా అప్లై చేసుకుంటాను అంటే అక్కడ లోన్కి సంబంధించి మీకు అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ అప్లికేషన్లోకి వెళ్ళి మీ ప్రాపర్ డీటెయిల్స్ అనేవి 1-2 సార్లు చెక్ చేసుకొని ఫిల్అప్ చేసుకోండి. సో మీరు ఆన్లైన్ పోర్టల్ అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది ఇంకోటి ఏంటి అంటే
ఆన్లైన్ ప్రోడక్ట్స్ అసలు పని చేయట్లేదు, వెబ్సైట్ రావట్లేదు అని చెప్పి చాలామంది కామెంట్‌లో చెప్తున్నారు. బట్ వర్క్ అవుతుందండి. మీరు అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసిన వాళ్ళు కూడా అప్లై చేసుకొని లోన్ కూడా రావడం అయితే జరిగింది. సో, ఆన్లైన్ పోర్టల్‌లో మీరు మీ అప్లికేషన్‌ని ఫిల్ ఔట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీరు ఏం చేయకుండా మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి డైరెక్ట్‌గా మీకు బ్యాంకే వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు బ్యాంక్ వాళ్ళు మీకు కాల్ చేసి రమ్మంటేనే మీరు వెళ్ళాల్సుంటుంది. వాళ్ళు కాల్ చేయకుంటే మీరు డైరెక్ట్‌గా బ్యాంక్ వెళ్ళి మేము పీఎంఈజీబీ లోన్‌కి అప్లై చేసాం వచ్చిందా అంటే మాత్రం వాళ్ళు వచ్చిందని మాత్రం చెప్పరు. సో, ఎప్పుడైతే వాళ్ళు కాల్ చేస్తారో మీరు ప్రాపర్‌గా మీ బిజినెస్‌కి సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్, ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ప్రాపర్‌గా పట్టుకెళ్ళి మీ యొక్క బ్రాంచ్ మేనేజర్‌కి మీ బిజినెస్‌కి సంబంధించి ఏ విధంగా మీరు బిజినెస్‌ని డెవలప్ చేస్తారు అండ్ ఏ విధంగా వర్కౌట్ చేస్తారని మీరు చెప్పగలిగితేనే మీకు లోన్ అనేది రావడం జరుగుతుంది. సో, ప్రాజెక్ట్ రిపోర్ట్‌కి సంబంధించి మీరు ఏ విధంగా చూపించాలి? లైక్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అవుతుంది? సో, ఇంత ఖర్చు అవుతుంది. ఎవ్రీ ఇయర్ నేను ఇంత ప్రాఫిట్ తీయగలను. సో, మార్కెటింగ్ అన్ని ఎక్స్‌పెన్సెస్ అన్నీ పోయినా సరే నా ప్రాఫిట్ ఇంత రావడం జరుగుతుంది. దీంతో మీకు లోన్ అనేది ఈజీగా నేను కట్టేయగలను అని చెప్పి వాళ్ళు మీ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని నమ్మగలిగితే మీకు లోన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో, మీరు అప్లై చేయండి. వర్కౌట్ అవుతుంది. సో, ప్రాపర్‌గా మీకు బిజినెస్ ప్లాన్ అండ్ బిజినెస్ నాలెడ్జ్ ఉండగలిగితేనే మీకు ఈ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఈ పీఎంఈజీ స్కీమ్‌కి అయితే అప్లై చేయడం జరిగింది. లైక్ 1 ఇయర్ బ్యాక్ అయితే అప్లై చేశారు. సో, తను ఏదైతే డైరెక్ట్‌గా ప్రాసెస్‌ని ఫాలో అయ్యాడు. లైక్ ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేసి దాని తర్వాత ఈ అప్లికేషన్ అనేది డైరెక్ట్‌గా బ్యాంక్‌కి ఫార్వర్డ్ అయింది. బ్యాంక్ వాళ్ళు కాల్ చేసి బ్యాంక్‌కి తన ప్రాజెక్ట్ రిపోర్ట్ పట్టుకొని రమ్మని చెప్తే తిను పట్టుకొని వెళ్ళాడు. సో, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఓకే. తన సీఏతోని ప్రాపర్‌గా రెడీ చేసుకున్నారు. మీకు కూడా మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయడం రాకపోతే మీ లోకల్‌లో ఉన్న సీఏస్‌ని కన్సిడర్ అయ్యి సో, వాళ్ళతో మీరు ప్రాపర్‌గా ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని మీరు తయారు చేయించుకోండి. మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా మీరు చూపించగలిగితే మీకు లోన్ వచ్చే ఛాన్సెస్ అయితే అంత ఎక్కువగా ఉంటాయి. తర్వాత అయితే తనకి కొన్ని క్వెషన్స్ అయితే అడగడం జరిగింది. లైక్ మీరు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్‌ని స్టార్ట్ చేస్తున్నారు కదా! సో, మీకు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది బిజినెస్‌కి సంబంధించి అని కొన్ని క్వెషన్స్ అడిగాడు. లైక్ మీరు దానికి సమాధానం చెప్పాలి. మీరు ఎన్ని టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌కి మీరు విజిట్ అయ్యారు? లైక్ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనేది కరెక్టే. ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా కరెక్ట్‌గా ఉంది. మీకు ఏం ఎక్స్‌పీరియన్స్ ఉంది? మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ యూనిట్‌కి విజిట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మీరు ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేస్తే ఏ విధంగా మార్కెటింగ్ చేసుకొని మీ యొక్క బిజినెస్‌ని గ్రో చేయగలరు? ఇలా ప్రతి క్వెషన్‌కి మీ దగ్గర పర్ఫెక్ట్ ఆన్సర్ ఉండాలి. ఈ పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంటేనే మీ మేనేజర్ అనేవాడు మీ యొక్క లోన్‌కి ఓకే చెప్తారు. సో, మీరు ఈ లోన్‌ని అప్లై చేసుకునే ముందు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. ప్రాపర్‌గా 1, 2 సార్లు రివైజ్ చేసుకోండి. ఏ బిజినెస్ ఎలా వర్కౌట్ అవుద్ది? ఎలా మార్కెటింగ్ చేయగలగాలి? ఎలా మార్కెటింగ్ చెయ్యాలి? ఏ మార్కెటింగ్ డెవలప్ చేసుకోవాలి? ఏ విధంగా బిజినెస్‌ని గ్రో చేయాలి? ప్రతీదీ మీ బిజినెస్‌కి సంబంధించి కాన్ఫిడెంట్‌గా మీ మేనేజర్‌కి మీకు చెప్పగలిగితే మీకు లోన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఈ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మీ బిజినెస్‌కి సంబంధించి రీసెర్చ్ చేయండి. రీసెర్చ్‌ని ప్రాపర్‌గా మీ యొక్క మేనేజర్‌కి సబ్మిట్ చేయండి. ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీకు లోన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ పీఎంఈజీబీ స్కీమ్‌కి సంబంధించి అప్డేట్స్ వచ్చేసరికి ఎవరైతే ఈ పీఎంఈజీ స్కీమ్‌ని అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే సబ్సిడీ అనేది కొంచెం స్పీడ్‌గా అయితే రావడం జరుగుతుంది. అండ్ ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సబ్సిడీ అనేది కొంచెం లేట్‌గా క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి మీరు అప్లై చేయాలో వద్దా అని డిసైడ్ చేసుకోండి. అండ్ ఎవరైతే మీరు ఇప్పుడు పీఎంఈజీ స్కీమ్‌ని అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇప్పుడు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే మీ ప్రాసెస్ ఏ విధంగా అవుతుందని చెప్పేసి ట్రాకింగ్ సిస్టమ్ అయితే రావడం జరిగింది. సో, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే మీ బిజినెస్‌ని అప్‌గ్రేడేషన్ చేద్దాం అనుకుంటున్నారో, లైక్ మీ బిజినెస్‌ని డెవలప్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో అప్‌గ్రేడేషన్ లైక్ డెవలప్‌మెంట్ చేద్దాం అనుకున్న వారికి అరౌండ్ 1 క్రోర్ వరకైతే లోన్ రావడం జరుగుతుంది. అండ్ ఎవరైతే సర్వీస్ బేస్డ్ సెక్టార్‌లో మీరు డెవలప్‌మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అరౌండ్ 25 లాక్స్ వరకైతే మీకు లోన్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మ్యాటర్‌లోకొచ్చేస్తే అందరికున్న కామన్ డౌట్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ మార్చ్ 2026 కల్లా ఈ పీఎంఈజీపీ స్కీమ్ ఎండ్ అవుతుందా అని. సో, రియాలిటీకి వచ్చేసరికి నేను మా లోకల్‌లో ఉన్న ఎంఎస్ఎంఈ ఆఫీస్‌కి అయితే విజిట్ అవ్వడం జరిగింది. అక్కడున్న అఫీషియల్స్‌తో మాట్లాడి సో, చాలామందికి సార్ ఈ డౌట్స్ ఉన్నాయి. లైక్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 2026లో ఈ పీఎంఈజీబీ ఎండ్ అవుతుందా? అప్లై చేసుకోవడానికి అవ్వదా అని అడిగాను. సో, వాళ్ళేం చెప్పారంటే ఈ పీఎంఈజీబీ స్కీమ్ అనేది ఎండ్ అవ్వదు.
సో ఏంటి అంటే గవర్నమెంట్ అనేది అప్ టు లైక్ 2022లో స్టార్ట్ అయింది, 21-22లో స్టార్ట్ అయింది. సో అప్ టు 2025-26 వరకు సర్టెన్ గైడ్లైన్స్ అండ్ రూల్స్తో మాత్రమే ఈ పిఎంఈజీబీ స్కీమ్ని అప్లై చేసుకోవాలని చెప్పి పెట్టారు. బట్ ఎప్పుడైతే 2026 క్రాస్ అవుతుందో అప్పుడు కొత్త రెగ్యులేషన్ అండ్ కొత్త రూల్స్తో అయితే గవర్నమెంట్ అనేది మళ్ళీ ఈ పిఎంఈజీ స్కీమ్ అనేది లాంచ్ చేయడం అనేది జరుగుతుందని చెప్పారు. సో ఈ పిఎంఈజీబీ స్కీమ్ అనేది ఎండ్ అవ్వదు, బట్ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ రిస్ట్రిక్షన్స్తో అయితే ఈ పిఎంఈజీబీ స్కీమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఎవరైతే బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో మ్యాక్సిమం ఈ మార్చ్ ముందే అప్లై చేసుకునే టైం ఉంటే ప్లీజ్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఏ విధమైన రూల్స్ వస్తాయో లైక్ ఏ విధమైన అప్లికేషన్స్ వస్తాయో మనకు తెలియదు కాబట్టి సో మీకు టైం ఉంటే మాత్రం ఈ మార్చ్ లోపే మీరు ఈ బిజినెస్లోకి అయితే వెళ్ళొచ్చు. సో చెక్ చేసుకోండి, ప్రాజెక్ట్ రిపోర్ట్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి అండ్ బిజినెస్ ప్లాన్ పర్ఫెక్ట్గా చూపించగలిగితే మీకు లోన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి సపరేట్ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి, తప్పకుండా ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.